వెల్కమ్ టు మేఘా వరల్డ్. ఒక అడవిలో చాలా పావురాలు నివసిస్తూ ఉండేవి. కాని అవి ఐకమత్యంగా ఉండేవి కావు. మనమంతా విడివిడిగా ఎగురుతున్నాం, కలిసి ఉండటం లేదు. అదే అడవిలో ఒక గ్రద్ద ఉండేది. అది తరచూ పావురాలను తినేది. అయ్యో, గ్రద్ద వచ్చింది, తప్పించుకోండి. రోజురోజుకీ తగ్గిపోతున్న పావురాల సంఖ్య పావురాలలో కంగారు, భయాన్ని నింపింది. ఇలా ఉంటే మనమంతా నాశనమవుతాం. ఏం చేయాలి? మనం ఒక్కొక్కరం ఎగరడం వల్లనే గ్రద్ద మనమీద దాడి చేస్తోంది. అదే మనందరం కలిసి ఎగిరితే అదేమీ చేయలేదు. మనమందరం కలిసి ఎగిరితే గ్రద్ద ఏమీ చెయ్యలేదు. అద్భుతం! ఆ మరుసటి రోజు నుండి పావురాలన్నీ గుంపులుగానే ఎగరసాగాయి. దాంతో గ్రద్ద దాడి చేయలేకపోయింది. వీళ్లను పట్టుకోవడం అసాధ్యం. ఒక ఉపాయం పన్ని గ్రద్ద పావురాల దగ్గరికి వెళ్ళింది. నేను మీ శత్రువు కాదు, మీతో స్నేహం చేయాలనుకుంటున్నాను. ముందు పావురాలు నమ్మకపోయినా 2 రోజులు గ్రద్ద తమపై దాడి చేయడానికి ప్రయత్నించకపోవడం చూసి అవి నమ్మాయి. 3వ రోజు ఆ గ్రద్ద పావురాల దగ్గరికి వచ్చి, మీ గుంపును చూస్తుంటే ముచ్చటేస్తోంది. మీకు నాయకుడు అవసరం. నేను మీ నాయకుడిగా ఉంటాను. అయితే నాయకుడైన నాకు రోజూ భోజన సదుపాయాలు మీరే చూసుకోవాలి. కాబట్టి రోజుకో పావురం నాకు భోజనంగా రావాలి అంది గ్రద్ద. పావురాలకు గ్రద్ద దుర్బుద్ధి అర్థమైంది. వెంటనే అవన్నీ కూడబలుక్కుని గ్రద్దను తరిమేశాయి. ఇది మోసం. అందరం కలిసి దాడి చేద్దాం.